అందరికీ నమస్కారం. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మీ డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నోటి దుర్వాసన అనే ఒక ముఖ్యమైన సమస్య గురించి చర్చ చేద్దాం. నోటి దుర్వాసన అనేది ఒక వ్యక్తికి సంబంధించిన అంశమే కాక ఇది ఒక సాంఘిక సమస్య అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నోటి దుర్వాసన ఉన్న వ్యక్తిని ఇతరులు హేళనగా చూడటమో లేతే అవాయిడ్ చేయడమో లేకపోతే వాళ్ళని తక్కువగా మాట్లాడటం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ నోటి దుర్వాసన అనేది ఒక సోషల్ ఇష్యూ అని కూడా చెప్పొచ్చనమాట. సో, ఏమిటని ఈ నోటి దుర్వాసన ఎందువలన ఈ నోటి దుర్వాసన వస్తుంటుందని చెప్పి ఒకసారి మనం ఈ కారణాలని అన్వేషించినట్లయితే నోటి దుర్వాసన ఎక్కువగా పళ్ళకి సమస్యలున్నా గానీ, చిగుళ్ళ సమస్యలున్నా గానీ చూస్తూ ఉంటాం అనమాట. పళ్ళ సమస్యలు అంటే పళ్ళల్లో కన్నాలు పడినా, లేతే పిప్పి పళ్ళున్నా, లేతే పళ్ళల్లో క్రాక్స్ ఉన్నా గానీ, లేతే పాత ఫిల్లింగ్స్ ఏమైనా ఊడిపోయినా గానీ, అలాంటి ప్లేసెస్‌లో అలాంటి చోట్ల ఈ ఆహారం అనేది చేరి అది క్లీన్ అవ్వక కుళ్ళిపోయి తద్వారా నోటి దుర్వాసనకి దారితీస్తుందనమాట. అలాగే చిగుళ్ళ సమస్యలున్న చిగుళ్ళలో రక్తస్రావం అయినా, చిగుళ్ళు వాచినా, చిగుళ్ళలో చీము పట్టినా, పళ్ళ మధ్యలో స్పేసెస్ అంటే సందులున్నా కానీ ఈ ఆహార పదార్థాలు ఉండిపోయి తద్వారా నోటి దుర్వాసనకి దారితీస్తుంది. అంతేగాక అండర్‌లయింగ్ డిసీజెస్ అంటారన్నమాట. అంటే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కిడ్నీ సమస్యలున్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈఎన్‌టీ సమస్యలున్నా గానీ, లేదంటే శ్వాసకోశ సమస్యలున్నా కానీ, చాలామందికి నోటి దుర్వాసన అనేది బయటపడుతూ ఉంటదన్నమాట. అలానే ఆహారపు అలవాట్లు అంటే ఈ ఆనియన్, గార్లిక్ అలాగే ఈ మసాలాలు ఎక్కువున్న ఆహారం తీసుకోవటం ద్వారా ఆ వాసన నోటి దుర్వాసన రూపంలో బయటపడుతూ ఉంటుంది. అంతేగాక చాలామందికి ఆహ్, నైట్ డ్యూటీస్ చేస్తుంటారనమాట. అంటే షిఫ్ట్ డ్యూటీలు. మార్నింగ్ పడుకొని నైట్ టైమ్ డ్యూటీ చేస్తుంటారు. అలాంటి డ్యూటీ చేసే వాళ్ళకి కూడా ఎక్కువగా నోటి దుర్వాసన చూస్తుంటాం అనమాట. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్న వాళ్ళకి కూడా నోటి దుర్వాసన చూస్తుంటాం. సో, ఇలాంటి అనేక కారణాలు ఉన్న ఈ నోటి దుర్వాసనని దుర్వాసనతో మా దగ్గరికి ఆ సమస్యతో వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అనేది ఒకసారి క్లుప్తంగా చెప్తాను. నోటి దుర్వాసన వచ్చిన వాళ్ళకి ఫస్ట్ హిస్టరీ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళకి అండర్‌లయింగ్ కాజ్ అంటే ఎందుకు ఏ కారణం చేత నోటి దుర్వాసన వస్తుందని అనేది కనిపెట్టడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. నోటి దుర్వాసనకి గల కారణాన్ని కనిపెట్టినట్లయితే ట్రీట్మెంట్ ఆటోమేటిక్‌గా ఆ కారణం అవాయిడ్ చేస్తే ఆ నోటి దుర్వాసన కూడా ఆహ్, ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతుంది. పళ్ళకి, చిగుళ్ళకి సమస్యలున్నప్పుడు ఆహ్, కన్సర్న్ ట్రీట్మెంట్స్ అంటే పిప్పళ్ళకి ఉంటే సిమెంట్లు పెట్టడం, లేతే చిగుళ్ళ సమస్యలున్నప్పుడు చిగుళ్ళు ట్రీట్మెంట్ చేయడం లాంటివి చేయడం ద్వారా నోటి దుర్వాసనకి మనం ఆహ్, శాశ్వతంగా గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉంటుంది.